హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నవీన్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఇవాళ మనం వారికోస్ వీన్స్ అబ్లేషన్ గురించి తెలుసుకుందామండి. మొదటగా మనం ఇలా లెగ్ని మార్క్ చేసుకున్నాము, ఏ లెగ్ అయితే ఆపరేట్ చేస్తున్నామో అది. అలా యాక్సెస్ అనేది తీసుకుంటాం చిన్న నీడిల్తో. వెరీ మినిమల్ 1 cc బ్లడ్ లాస్ కూడా ఉండదు. అలా చిన్నగా గైడ్ వైర్ అనేది మనం అల్ట్రాసౌండ్ ప్రోబ్తో చెక్ చేసి చూస్తున్నాను ఇన్సైడ్ ఉందా లేదా కరెక్ట్గా అని. యూజువల్గా చిన్న నీడిల్ అండి, అదంతా బ్లడ్ కూడా కాదు, అదంతా బిటాడిన్ సొల్యూషన్ అనేది యూస్ చేస్తాం. ఇలా వైర్తో మనం సెక్యూర్ చేసుకుంటాం యాక్సెస్ని. అలా యాక్సెస్ అనేది ఒక షీట్ ద్వారా సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది మనం కెథెటర్ లోపలికి పెట్టేసి, ఇక్కడ చూడండి ఆరో ఇండికేట్ చేస్తుంది కదా, బ్రైట్ కలర్గా ఉంది, అది మనం అప్డేట్ చేస్తున్నాం మేము వీని ఇన్సైడ్ని. అలా కాల్ చేస్తాం లోపల ఇన్సైడ్ వెజిల్ని. అలా కాల్ చేయడం వల్ల క్లోజ్ అనేది జరుగుతుంది. ఇలా మనం వీనస్ అబ్లేషన్ అంటే కాల్ చేసేటప్పుడు అదర్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం ట్యూమిసెంట్ అనస్థీషియా అనేది ఇస్తామండి. అరౌండ్ ది వీన్ మనం అనస్థీషియా అనేది ఇచ్చి చేస్తాము. పేషెంట్ మెలకుతూనే ఉంటారు, ఏదైనా కంప్లైంట్స్ ఉంటే చెప్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ పేషెంట్ యాక్చువల్గా అప్రిహెన్సివ్ ఉంది, చాలా టెన్షన్ పడుతూ ఉండింది, అందుకు తనకు ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేస్తూ మనం చేసాము ఈ సర్జరీ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే మీరు ఆ వైట్ కలర్ ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది కూడా మనం ఇవ్వాలండి. వారకోస్ వీన్స్ అబ్లేషన్ అనేది మనం ఎటువంటి సూచర్స్ లేవు, ఎటువంటి కట్స్ లేవు. మీరు అబ్జర్వ్ చేస్తే లెగ్ మొత్తం అది జస్ట్ సొల్యూషన్ మాత్రమే. ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు అది ఎంట్రీ అయిన పాయింట్. యూజువల్లీ వారకోస్ వీన్స్లో చాలా స్టేజెస్ ఉంటాయండి. మనం ఎంత అర్లీగా డిటెక్ట్ చేసి ఎంత త్వరగా చేసుకుంటే మనకు అంత కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. యూజువల్లీ స్టేజ్ 1లో వచ్చేసి స్పైడర్ వీన్స్ అంటే చాలా చిన్నగా ఉండడము. స్టేజ్ 2 అయితే రెటికులర్ వీన్స్ లేకపోతే వారకోస్ వీన్స్ అంటారండి. స్టేజ్ 2, స్టేజ్ 3 ఓకే అండి. స్టేజ్ 4కి వెళ్తేనే సీరియస్ ప్రాబ్లం అనేది వస్తుంది. స్టేజ్ 4 అంటే క్రానిక్ వీనస్ సఫిషియన్సీ అంటారు. అంటే మనకు బ్లడ్ అనేది రివర్స్ వెళ్ళదు, హార్ట్ సైడ్ వెళ్ళాలి మనకి. యాక్చువల్లీ వెళ్ళకుండా మనకు అలాగే పుల్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది నల్లగా అయిపోవడము, అల్సర్స్ అనేది ఫామ్ అవ్వడము. ఒక్కసారి స్కిన్స్ బ్లాక్ అయిపోయి అల్సర్స్ ఫామ్ అయ్యాయంటే మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా సరే అవి నార్మల్గా అవ్వడం చాలా కష్టంగా అవుతుంది. సో అర్లీగా చేసుకోవడం అనేది చాలా మంచిది. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఈ వారకోస్ వీన్స్తో ఎవరైనా బాధపడుతున్నా అలాగే నెగ్లెక్ట్ చేయకండి. అదేం ప్రాబ్లం లేదు, మనకు నొప్పి లేదు, అవన్నీ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ మనం మైండ్లో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. మీ దగ్గరలో ఉండే ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యేసి ఎవాల్యుయేట్ చేసుకుని దాని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నవీన్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఇవాళ మనం వారికోస్ వీన్స్ అబ్లేషన్ గురించి తెలుసుకుందామండి. మొదటగా మనం ఇలా లెగ్ని మార్క్ చేసుకున్నాము, ఏ లెగ్ అయితే ఆపరేట్ చేస్తున్నామో అది. అలా యాక్సెస్ అనేది తీసుకుంటాం చిన్న నీడిల్తో. వెరీ మినిమల్ 1 cc బ్లడ్ లాస్ కూడా ఉండదు. అలా చిన్నగా గైడ్ వైర్ అనేది మనం అల్ట్రాసౌండ్ ప్రోబ్తో చెక్ చేసి చూస్తున్నాను ఇన్సైడ్ ఉందా లేదా కరెక్ట్గా అని. యూజువల్గా చిన్న నీడిల్ అండి, అదంతా బ్లడ్ కూడా కాదు, అదంతా బిటాడిన్ సొల్యూషన్ అనేది యూస్ చేస్తాం. ఇలా వైర్తో మనం సెక్యూర్ చేసుకుంటాం యాక్సెస్ని. అలా యాక్సెస్ అనేది ఒక షీట్ ద్వారా సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది మనం కెథెటర్ లోపలికి పెట్టేసి, ఇక్కడ చూడండి ఆరో ఇండికేట్ చేస్తుంది కదా, బ్రైట్ కలర్గా ఉంది, అది మనం అప్డేట్ చేస్తున్నాం మేము వీని ఇన్సైడ్ని.